కొరకు చిందించయ్యా, నీ రక్తాన్ని పెట్టయ్యా, క్రైదనం కానీ నువ్వు నేను అడిగితే పెట్టాడా? మనుషులందరూ అడిగితే పెట్టారా? లేదు లేదు లేదు. ఎవరికి నచ్చినా వాడి పాపంలో, పాప ఆలోచనలో, పాపం తలంపుల్లో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు నడిపించబడుతూ ఉన్నారు. కానీ ఆ విధంగా నడిపించబడితే, ఆ విధంగా మన జీవితం కొనసాగించబడితే మన గమ్యం ఏంటో, మన ముగింపు ఏంటో మనకి తెలియకపోయినా యేసుకు తెలుసు. కాబట్టి అందుకే మనం అడగకపోయినప్పటికీ కూడా వాటి గురించి అంత జ్ఞానం, అంత అవగాహన, ఈ పాపపు ఆలోచనలతో, తలంపులతో నా జీవితాన్ని నడిపించుకుంటూ ముగించుకుంటే ఏంటి నా గమ్యం అని మనకి తెలియకపోయినా మనల్ని కన్నటువంటి, మనం సృజించినటువంటి దేవునికి తెలుసు కనుక ఆ నాశనంలోనికి, ఆ చెడు పాప సంబంధమైన ఆలోచన బట్టి ఆ నాశనంలోనికి మనం పోకున్నట్లుగా ప్రభు మన కొరకు ఏం చేశాడంటే ఆయన అమూల్యమైన రక్తాన్ని తన మీద ముళ్ళ కిరీటము